అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూములు ఉన్న వారికి ముఖ్యంగా 22 భూములపై సంచలనం. అసైన్డ్ సాగు భూముల సమస్యలకు పరిష్కారం. సో, ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలైతే తెలుసుకుందామండి. ఎంతో కాలంగా వెయిట్ చేస్తూ ఉన్న అసైన్డ్ భూముల సాగు విషయానికి సంబంధించి ప్రభుత్వం ఎట్టకేలకు కీలక నిర్ణయాల దిశగా అడుగులైతే వేస్తుంది. సో, ముందుగా భూములు ఉన్న వారికి ప్రత్యేకంగా ఈ వీడియోని సపోర్ట్ చేయాలనుకుంటే ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్‌ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉండే బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. అసైన్డ్ సాగు భూముల సమస్యలకు సమస్యల పరిష్కారానికి త్వరలోనే కొత్త పాలసీ అయితే తీసుకురాబోతున్నారండి. కట్టుదిట్టమైన మార్గదర్శకాలకు ప్రభుత్వం సన్నాహాలు, కసరత్తు అయితే చేస్తుంది. ఫ్రీ హోల్డ్ రికార్డులు తిరగేస్తున్న అధికారులు ఈ నెలాఖరులోగా తుది నిర్ణయం. రిజిస్ట్రేషన్ల పరిమితిపై కూడా పరిశీలన అయితే చేస్తున్నారు. 22 భూములపై 6 నెలల్లోగా 11 జీవోలు అయితే వచ్చాయి. ఈ వారంలోనే చుక్కల భూముల విజ్ఞప్తి అని చెప్పేసి మనకి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన అసైన్డ్ వ్యవసాయ భూముల పరిహారం కొలిక్కైతే రాబోతుంది. దశాబ్ద కాలంగా లెక్కలు తేలకపోవడంతో అసైన్డ్ డీకేటీ పట్టా భూములు చేతులు మారి పరాధీనమయ్యాయి. వారంలోగా చుక్కల భూములపై తుది నిర్ణయం. ఇదిలా ఉండగా ప్రభుత్వం ప్రకటించినట్లు చుక్కల భూములకు సంబంధించి ఈ వారంలోనే ఫైనల్ డిసిషన్ తీసుకోబోతున్నట్లు సమాచారం అయితే అందింది. రాష్ట్ర వ్యాప్తంగా 191,000 ఎకరాల మేర చుక్కల భూములకు చట్టబద్ధం చేసి హక్కులు కల్పించడంతో పాటు రిజిస్ట్రేషన్తో పాటు విముక్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. రాయలసీమలో చుక్కల భూములు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రీసర్వే 2.0ను పూర్తి చేసి ఈకేవైసీ ఆధార్ అనుసంధానంతో భూములపై హక్కులు కల్పించడం ద్వారా వివాదాలకు నియంత్రించేందుకు ప్రయత్నాలైతే జరుగుతున్నాయి. అయితే ఇప్పటివరకు గుర్తించిన నిషేధిత భూముల జాబితాలో ఉన్న 14 లక్షల ఎకరాల్లో కూడా కొన్ని వ్యత్యాసాలు ఉన్నట్లు చెబుతున్నాయి. రెవెన్యూ, దేవాదాయ, వక్ఫ్ బోర్డుకు సంబంధించి శాఖాపరమైన సమాచారం, ప్రభుత్వ పరంగా రికార్డులు, వెబ్‌ల్యాండ్, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉండడంతో పాటుగా పొంతనలేని రికార్డులు ఒకంత తలనొప్పిగా మారుతున్నాయి. దీంతో ప్రభుత్వం కట్టుదిట్టంగా చర్యలైతే ప్రారంభించింది.